ఇక్కడున్న ఒక్కొక్క సేవకుడి దగ్గర దేవుని జ్ఞానం ఒక్కొక్కటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క అనుభవం ఉంది, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అద్భుతమైన దేవుని కృప ఉంది. నేను దాన్ని గుర్తించడానికి వారితో సహవాసం చేసి వారి దగ్గర ఉన్న జ్ఞానం అంతా నేర్చుకుంటూ వచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి దగ్గర ఒక్కొక్క విధమైన దేవుని జ్ఞానం ఉంటే నేను మొత్తం నేర్చేసుకున్నాను అందరి దగ్గర అనుకోండి. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దాదాపుగా 9 మంది ఉన్నారు. నేను 9 రకముల దేవుని జ్ఞానమును నేర్చేసుకున్నాను. నా దగ్గర ఒకటి ఉంది 10. ఇప్పుడు ప్రపంచానికి అందరికీ ఆలోచన చెప్పాలి, అందరికీ జ్ఞానం చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఒక్కొక్కటి ఉన్న వాళ్ళని వాడుకుంటాడా? అందరి దగ్గర అన్ని నేర్చుకున్న వాడిని వాడుకుంటాడా? ఇప్పుడు అర్థమైందా? దేవుని చేత వాడబడాలంటే నేర్చుకునే స్వభావం చావకూడదు. దేవుని చేత వాడబడాలంటే అనుదినం నేర్చుకుంటూనే ఉండాలి, ప్రతిదినం నేర్చుకుంటూనే ఉండాలి. మనకే తెలుసు అనే భ్రమ మంచిది కాదు. అందుకే నేను అంటాను, చివరికి భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సహోదరులు చేసే భక్తిలో కూడా మనం గుర్తించాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం అదేం పట్టించుకో, మనమే వీరులో, మనమే గొప్ప అనే ఫీలింగ్ మనకు ఎక్కువ. తప్పండి. ఈ భూమి మీద సమస్తాన్ని సృష్టించిన దేవుడు ప్రతి చోట తనను గురించి తాను కొన్ని బయలుపరుచుకున్నాడు. వాటన్నిటిని కూడా గుర్తుపట్టాలి మనం.